ఒక వృద్ధుడు టీ స్టాల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే ఒక యువకుడు ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ ముసలాయన ఆ యువకుడిని చూసి, బాబు నాకు ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తావా అని అడుగుతాడు. ఆ యువకుడు సరే చేసిస్తా అంటాడు. ఆ ముసలాయన అంటాడు, అకౌంట్ ఒక అమ్మాయి పేరుతో ఓపెన్ చేయి అంటాడు. ఆ యువకుడు ఆశ్చర్యపోయి ఫేక్ అకౌంట్ ఎందుకు అని అడుగుతాడు. ముందు నువ్వు అకౌంట్ క్రియేట్ చేయి, తర్వాత చెప్తా అంటాడు. ఆ యువకుడు అకౌంట్ క్రియేట్ చేశాను, ప్రొఫైల్ ఫోటో ఏది పెట్టాలని అడిగితే ఆ ముసలాయన అంటాడు, గూగుల్లో సెర్చ్ చేసి ఒక అమ్మాయి ఫోటో పెట్టా అంటాడు. తర్వాత ఆ ముసలాయన అంటాడు, ఫేస్బుక్లో నా కొడుకు పేరు సెర్చ్ చేసి అతనికి నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి అంటాడు. ఇదంతా చేసిన తర్వాత ఆ యువకుడు అంటాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని. ఆ ముసలాయన ఏడుస్తూ ఇలా సమాధానం ఇస్తాడు, బాబు మాకు ఒకే ఒక్క కొడుకు, వాడికి పెళ్ళైన తర్వాత భార్య మాటలు విని మా నుండి విడిపోయాడు. నన్ను నా భార్యను వదిలేసి వేరే కాపురం ఉంటున్నాడు. అతను ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదు, మమ్మల్ని పట్టించుకోడు, ఎప్పుడు మమ్మల్ని చూడడానికి కూడా రాడు. కానీ నాకు ఒక మనవడు మనవరాలు ఉంది, వాళ్ళని చూడాలని ఉంది, చూసి ఎన్నో రోజులైంది. ఎవరో చెప్తుంటే విన్నాను, ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారని. నా పేరుతో పంపిస్తే యాక్సెప్ట్ చేయడు, అందుకే అమ్మాయి పేరుతో పంపిస్తున్నాను, అలాగైనా నా మనవడిని నా మనవరాలను చూడొచ్చు అంటాడు. ఆ మాటలు విని ఆ పెద్ద ఆయన బాధ ఆ యువకుడు అర్థం చేసుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంది. పెళ్ళైన తర్వాత భార్య మాటలు విని వేరే కాపురం వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. కొంతమంది అయితే సంవత్సరాలు గడిచిపోతున్నా వాళ్ళని చూడడానికి కూడా రారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తారో ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ ముసలాయన బాధ కరెక్టా కాదా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.